నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ స్వాగతం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను మనం ప్రపంచంలో ఈనాడు గుడ్ ఫ్రైడే రోజున అన్ని సంఘాలలో యేసయ్య పలికినటువంటి మాటలను ధ్యానం చేసుకొని వారి జీవితాలను పునీతం చేసుకునేటువంటి ఒక మహత్కరమైనటువంటి దినం ఈరోజే ఆ గుడ్ ఫ్రైడే. సో మీకు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేయడానికి మరి హోప్ సంఘం నుంచి ఆ సంఘ కాపరిగా మీకు అందరికీ కూడాను ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. యేసు ప్రభు పలికినటువంటి 7 మాటల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు లేదా సారాంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పలికినటువంటి మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో రాయబడినది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమనని యేసు ప్రభు చెప్పాడు. సో యేసు ప్రభువును శిలువ మీద 2 దొంగల మధ్య ఆయనను మరి గొల్గొతా పర్వతం మీద ఆయన వేలాడుతూ ఉన్న సమయంలో ఆయనను హింసించుచున్నటువంటి యూదులను, ఆయనను శిలువ వేసినటువంటి యూదులను ఆయన క్షమించగలిగాడు. సో మనం అనుదినం కూడాను మన ప్రార్థనలో శత్రువులను క్షమించుమనని ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకసారి యేసు ప్రభు శిష్యుడు పేతురు అడిగాడు, ప్రభువా, నా శత్రువుని లేకపోతే నాకు విరోధంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి అంటే 77 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకైనా క్షమించాలి. అనగా నీవు లెక్కలేనన్ని సార్లు నీ యొక్క శత్రువుని అతను క్షమాపణ కోరినప్పుడల్లా నువ్వు అతన్ని క్షమించాలి అనేటువంటి క్షమాభావాన్ని ఇక్కడ యేసు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున అనేక మందిని క్షమించలేని మనసును బట్టి ఈ రోజున కుటుంబాలలో, సంఘంలో, సమాజంలో అనేక రకమైనటువంటి విద్వేషాలకు మనం తావిచ్చినటువంటి వారిగా ఈ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసయ్య పలికినటువంటి మొట్టమొదటి మాటలో ఆయన మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటే క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమనని యేసు ప్రభు పలికినటువంటి మాటల నుంచి మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు వారు పలికినటువంటి 2వ మాట, ఆ దొంగలతో సిలువ వేయబడినటువంటి సమయంలో ఒక దొంగ తాను పశ్చాత్తాపడి, మనకైతే ఇది న్యాయమే, కానీ ఏ పాపం చేయనటువంటి యేసయ్యకి ఇది న్యాయం కాదు అని తన యొక్క మరి పాపస్థితిని గ్రహించాడు. తాను ఒక నేరస్తుడిగా ఆ శిలువ మీద వేలాడటం న్యాయమని గ్రహించి ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు, ఏ నేరం చేయనటువంటి యేసుక్రీస్తు శిలువ మీద ఆయన ఆ బాధ పొందటం ఇష్టం లేనటువంటి ఆ దొంగ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యేసయ్య, నీవు నీ రాజ్యంతో తిరిగి ఈ భూలోకానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక అభ్యర్థన చేశాడు. ఆ అభ్యర్థనలో తాను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నానని, తన ఆత్మ ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచి నిత్యత్వంలో ప్రవేశిస్తుందని గ్రహించాడండి. కాబట్టి తాను తదుపరి జీవించేటువంటి జీవితం యేసు ప్రభుతో ఉండాలనని, యేసు ప్రభు పరలోకానికి రాజునని, ఆయనతో తన జీవితాన్ని నిత్యత్వంలో గడపాలనని ఆశపడ్డాడు. చూడండి, ఆ శిలువ మరణంలో ఘోరమైనటువంటి ఆ వేదనలో అతడు పరదైసు జ్ఞాపకం చేసుకున్నాడు, తదుపరి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజున అనేక మంది జీవితం తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించకుండా సుఖభోగాలలో మునిగి తేలుతూ ఉన్నారు. కానీ తమ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది, వారి యొక్క వ్యక్తిత్వము వారిలో ఉన్నటువంటి ఆత్మ మాత్రమేనని, ఈ శరీరము కేవలం తాత్కాలికమైనదని గ్రహించేవారు చాలా స్వల్పంగా ఉన్నారు కదండి. అయితే ఈ వ్యక్తిలో వచ్చినటువంటి పరివర్తన అతని యొక్క ఆధ్యాత్మిక కోణం నిత్యత్వం వైపు తన దృష్టిని సారించాడు. మనందరం కూడా ఈ లోకంలో జీవించుతున్న కాలంలో ఈ జీవితం అశాశ్వతమనని, శాశ్వతమైనటువంటి నిత్యమైన పరలోక రాజ్యమే
మనకు నిత్యం ఉండేటువంటి స్థలమనని, అది ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనని మనం గ్రహించాలి. ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడుగా, మీ పాపాలను క్షమించే దేవుడుగా ఆయన దగ్గర నుంచి మీరు పాప క్షమాపణ పొందకపోతే ఈ కార్యక్రమం ద్వారా మీరు క్రీస్తును అంగీకరించాలనని, యేసు లేకుండా మీరు చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారనని, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదనని గ్రహించాలి. ఎందుకంటే ఈ శిలువ మీద చనిపోతున్నటువంటి దొంగ అడిగాడు, నాకు ఆ పరలోక రాజ్యంలో స్థానం దయచేయి ప్రభువా, అది నీ ద్వారానే సాధ్యమవుతుంది అన్నాడు. వెంటనే యేసు అన్నాడు కదా అతని ప్రార్థనకు జవాబుగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23:43. నిశ్చయముగా, నేడు నీవు నాతో అనే 3 మాటలు మనం చూసినట్లయితే అష్యూరిడ్లీ అంటే ఆ పరలోకానికి ప్రతి మనిషికి కూడాను ఆ స్థానం ఇచ్చేది యేసు ప్రభువే, ఆయనకు మాత్రమే అధికారం ఉందని ఇక్కడ స్పష్టమవుతుంది. రెండవది, ఎలాంటి వ్యక్తి అయినా సరే ఏ క్షణంలో అయినా సరే తాను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తుని శరణు కోరుకుంటే తప్పనిసరిగా ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అని ఈ 2వ మాటలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఈ దొంగ అప్పటికే తన జీవితంలో ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో నేరాలు చేశాడు, ఎంతోమందిని అతడు మరి దోచుకొని ఉంటాడు. ఎందుకంటే అతను దొంగ, నేరస్తుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయినా సరే తన క్షమాపణ కోరాడు. రెండవది, పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు. కనుక యేసు వెంటనే అతను అడిగినటువంటి పరలోక రాజ్యానికి అతను తీసుకొని వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. 3వ మాట, యేసుక్రీస్తు శిలువలో పలికిన 3వ మాట ఏంటంటే అక్కడ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ 3 వ్యక్తులను మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకటి, యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. రెండవది, ఒకవైపున తన తల్లి. 3వ వైపున తనను నమ్మకంగా వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను. కాబట్టి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును పోగొట్టుకున్నటువంటి బాధలో ఉన్నటువంటి మరియ వైపు యేసు ప్రభు చూసి తన తల్లిని బాగోగులు చూసుకోవటానికి ఒక బాధ్యత కలిగినటువంటి కుమారుడు తన స్థానంలో మరి ఒక వ్యక్తి కావాలని కోరుకున్నాడు. వెంటనే తన మనసులోకి యోహాను అనేటువంటి ఆ శిష్యుడు గుర్తుకొచ్చి ఆ శిష్యుడితో యోహానుతో అంటున్నాడు కదా, ఇదిగో ఇక నుంచి ఈమె నీకు తల్లిగా ఉంటుంది, నీవు ఈమెను ఆ బాధ్యతను నా స్థానంలో ఆ బాధ్యత నిర్వర్తించమనని యేసు ప్రభు చెప్పిన మాట, ఈ 3వ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజున చాలామంది బాధ్యత రహితముగా జీవించేటువంటి సమాజంలో నీవు నేను జీవిస్తున్నాం సోదరా. అది తల్లి బాధ్యత అయినా సరే, తండ్రి బాధ్యత అయినా సరే, వారిని పట్టించుకోకుండా తమ ఇష్టానుసారముగా ఈ లోకంలో మరి జీవిస్తూ చివరికి వారిని ప్రేమించి కనినటువంటి తల్లిదండ్రులను పట్టించుకునేటువంటి వారు అనేకులు ఉన్నారు. అయితే యేసు ప్రభు మనకు ఒక ఆజ్ఞను కూడా ముందుగానే ఇచ్చాడు, మోషే ద్వారా ఈ తల్లిని తండ్రిని సన్మానించుమనని. కాబట్టి యేసు ప్రభు తాను చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. కనుక ఆ శిలువ మీద అంత బాధలో ఉండి కూడాను తన బాధ్యతను మరి వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున శిలువలో యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలను ధ్యానం చేస్తున్నటువంటి ఈ గుడ్ ఫ్రైడే రోజున మరి ఒకవేళ నీవు ఇలాంటి బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తిగా కొనసాగుతున్నట్లయితే అది నీ క్రైస్తవ జీవితానికి అది ఒక లోటుగా ఉంటుందని గ్రహించాలి. ఒకవేళ ఇప్పటివరకు బాధ్యతను విస్మరించి జీవిస్తున్నట్లయితే ఈ శిలువలో పలికిన 3వ మాటను బట్టి, ప్రభువా నేను ఇక నుంచి నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా ఒక క్రైస్తవుడు తన బాధ్యతలను ఎప్పుడు కూడాను అతడు విస్మరించకూడదనేటువంటి నగ్న సత్యాన్ని ఈ 3వ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అలానే యేసు ప్రభు పలికినటువంటి 4వ మాటను గుడ్ ఫ్రైడే రోజున మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అది 4వ మాట ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, మై గాడ్ వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మై హ్యాండ్. బైబిల్లో యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పినప్పుడు ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారనని, ఒక కుమారుడు ఈ లోకాన్ని ప్రేమించి స్నేహితులను ప్రేమించి తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళాడనని యేసు ప్రభు లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్తాడు. అయితే ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు సంతోషంతో అతన్ని చేర్చుకున్న తర్వాత వారిద్దరి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం స్థిరపడింది. అదేంటంటే, నీవు ఎల్లప్పుడూ నాతోటే ఉంటావు, ఇక నువ్వు నన్ను విడిచి వెళ్ళవు,
నీవు నాకు నా ఇంట్లో పనివాడిగా కాదు కానీ నా కుమారుడుగానే ఉంటావనని తను స్వీకరించాడు. ఇక్కడ యేసు ప్రభువారు తన చెయ్యిని తండ్రి విడిచిపెట్టి ఈ లోకంలో దారి గమ్యం లేకుండా తిరుగుతున్నటువంటి మనలను ఆ తండ్రి దగ్గరికి చేర్చడానికి, ఆ తండ్రితో మంచి సమాధాన సంబంధమైన జీవితాన్ని జీవించడానికి పాపులమైన మన పట్ల ఆయన ఎంత మరి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. నీవు నన్ను చెయ్యి విడిచింది దేనికోసమో నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ లోకంలో మానవులందరూ కూడాను నిన్ను విడిచి ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వారి కోసం నన్ను విడిచిపెట్టావు. ఇది ఎంతటి ప్రేమ చూడండి. ఈ లోకంలో దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం ఆయన అప్పగించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడం? ప్రియ సోదరుడా, సమాధానం లేక ఉన్నావా? శాంతి లేకుండా ఉన్నావా? జీవితంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నావా? అలా అయితే యేసయ్యను చెయ్యి విడిచింది ఎందుకో తెలుసా? తండ్రి అయిన దేవుడు నీకు ఈ సమాధానాన్ని ఇవ్వటానికి. కాబట్టి మనందరం కూడాను ఆ తండ్రి ప్రేమను నోచుకోవాలంటే ఇదిగో ఈ క్షణమే యేసుక్రీస్తు ద్వారా మనం ఈ సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. చేయి విడిచిపెట్టినటువంటి మనుషులు ఎంతోమంది ఉండవచ్చు. నమ్మక ద్రోహం చేసినటువంటి మనుషుల మధ్య నమ్మించి మోసం చేసేటువంటి సమాజంలో నేను జీవిస్తున్నాం. అయితే మనల్ని ఎన్నడూ చేయి విడవనటువంటి తండ్రి అయిన దేవుడు ఈ రోజున గుడ్ ఫ్రైడే రోజున మనల్ని ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? ఆయనను నీ సొంతం చేసుకోవాలంటే నీకోసం ఈ లోకానికి వచ్చిన, నీకోసం మరణించినటువంటి, తిరిగి లేచిన యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. 5వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 5వ మాట, నేను దప్పిక కొని ఉన్నాను అనే మాట యేసు ప్రభు పలుకుతున్నాడు. ఐ థర్స్ట్. మదర్ తెరెసా అనేటువంటి ప్రపంచానికి తల్లిగా పిలువబడినటువంటి ఆమె యొక్క ఆశ్రమంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనేటువంటి సంస్థకు హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి కల్కట్టాలో ఒక మాట ఆ ద్వారబంధం మీద వ్రాయబడి ఉండటం మనం ఇప్పటికీ చూస్తాం. ఐ థర్స్ట్, నేను దప్పిక కొని ఉన్నాను అనే మాట ఆమె యొక్క ఆశ్రమం మీద వ్రాయబడి ఉంటుంది. అనేక మంది ఆమెను అడుగుతూ వచ్చారు, బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి కదా, అయితే ఈ దప్పిక కొని ఉన్నాననే మాట ఎందుకు రాసేవు తల్లి అంటే ఆవిడేం చెప్పిందంటే, యేసు ప్రభు ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నాడు. సమాజంలో మరి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వారిని, సమాజం పట్టించుకోకుండా విడిచిపెట్టినటువంటి వారిని యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి నాకు దాహం కలిగి ఉన్నాను. యేసు ప్రభునకు కలిగిన దాహమే నేను కలిగి ఉన్నాను. అందుకే నేను ఈ మాటను పెట్టాను, నేను ఎన్నుకున్నాను అని చెప్పిందంట. అవును కదా? అందుకే ఆమె ఈ లోకంలో అనేక మందికి యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రేమను చాటింది. ఎందుకంటే ఆమెలో ఉన్న దాహం ఎలాంటిదంటే, తప్పిపోయినటువంటి మనుషులను, క్రీస్తుని ఎరుగనటువంటి నిత్య నరకానికి పరిగెత్తుతున్నటువంటి మానవాళిని క్రీస్తు దగ్గరకు నడిపించడానికి ఆమెలో ఒక తపన, ఒక ఆశ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి, ఈ గుడ్ ఫ్రైడే రోజున నీ ఆశ, నీ తపన అది ఈ లోక సంబంధమైనదైతే, ఈ శరీర సంబంధమైనదైతే, నీ తుచ్చమైన ఆశలను నెరవేర్చుకునే దిశలో నువ్వు పరిగెత్తుతుంటే నష్టపోతావు. ఒక దినాన అగ్ని ఆరని పుడుగు చావనటువంటి నిత్య నరకాగ్నిలో నీ జీవితం ఉంటుంది. యేసు ప్రభు దాహం కలిగి ఉన్నాడు. నా దాహాన్ని తీర్చమనని యేసు ప్రభు ఆ శిలువ మీద పలికాడు. నిజమైన ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, రక్షణ పొందేటువంటి ఆత్మలే నిజముగా ఆయన యొక్క దాహాన్ని తీర్చేటువంటి వాడు. అలాంటి వారిలో నేను ఒకడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి దాహం, అనేక రకమైనటువంటి దాహాలు ఉన్నాయి ఈ లోకంలో. ధనదాహం, శరీర సంబంధమైన దాహం, వ్యభిచార దాహం, దుర్వ్యసనాలకి అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి ఎడతెగక లేకుండా అన్సీజింగ్లీ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దేర్ వికెడ్నెస్, వారి దుష్టత్వంలో కొనసాగుతున్నారు. చివరికి ఈ యొక్క శరీరాన్ని, ఆత్మను నిత్య నరకానికి వారికి వారే దానిని పంపించుకునేవారిగా, వారి శరీరాన్ని, ఆత్మను నాశనం చేసుకునేవారిగా ఉన్నారు. కానీ యేసు ప్రభు
మన యొక్క శరీర సంబంధమైన దాహానికి అంతం పలికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని మనలో ఆయన పెంపొందించడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి 5 భర్తలు కలిగినటువంటి వ్యభిచారంలో జీవిస్తున్నటువంటి స్త్రీ వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహం అవుతుంది, నా దాహాన్ని తీరుస్తావా అన్నాడు. అప్పుడు ఆమె, అయ్యో నేను నీ దాహాన్ని తీర్చలేను అని చెప్పి ఆమె వాపోయింది. అయితే యేసు ప్రభు అన్నాడు, నీకున్న దాహాన్ని నేను తీరుస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. వెంటనే యేసు ప్రభు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను ఆమె గ్రహించి తాను పాపినానని, యేసు ప్రభు ఈ లోకానికి మానవుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చి వారి జీవితాలను సంతృప్తిగా సమాధానంగా చేసే దేవుడని గ్రహించి ఆమె పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకుంది. ఆమె శరీర సంబంధమైన నీళ్ల కోసం వచ్చిన కుండను విడిచిపెట్టి అదే గ్రామంలోనికి వెళ్ళి తనలాగా నశించిపోతున్న ఈ లోక సంబంధమైన శారీరక దాహంతో దహించిపోతున్నటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి అనేక మందిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించి వారి యొక్క ఆత్మదాహాన్ని తీర్చి వారి జీవితాలను పునీతం చేసింది. అలానే ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడాను దేవుడు ఈ కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వస్తావా? ఆయన నీ యొక్క పాపపు దాహాన్ని తీసివేసి పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నేను ఒక మనిషిగా బ్రతకాలి అనేటువంటి తపన దేవుడు తన వాక్యము ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించి నీ జీవితాన్ని కూడాను ఆయన ఆశీర్వదిస్తాడు. అనేక మందికి నీవే ఒక సమరశ్రీలాగా ఆశీర్వాదకరంగా ఉంటావు. తరువాత యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాట మనం చూద్దాం. సమాప్తమైనది అని యేసు ప్రభు వారు చెప్పాడు. ఈ గ్రీకు భాషలో దీనికి పూర్తి అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక మాట నేను తెలుగులో చెప్తాను. పూర్తిగా వెల చెల్లించబడినది అని దాని అర్థాన్ని మనం చూస్తాం. సో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని యేసు ప్రభు 6వ మాటను పలికాడు. ఏమి సమాప్తమైంది అని అంటే, యేసు ప్రభుకు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు తనకిచ్చినటువంటి పనిని తాను సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తన తండ్రిని మహిమపరచాడు. ఈ మాటలు బైబిల్లో మనం చూస్తాం. ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచాను. ఐ ఫినిష్డ్ ద వర్క్ విచ్ యూ హ్యావ్ గివెన్ టు మీ అండ్ ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ యువర్ నేమ్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, మనందరికీ కూడాను దేవుడు ఈ పనిని అప్పగించాడు. మన జీవితం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గిఫ్ట్ లేదా ఆ వరము కాదండి. మనందరం కూడాను తిరిగి మన జీవితాలను యేసుక్రీస్తుకు, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మనం అప్పగించాలి. మనకు అప్పగించినటువంటి పనిని మనము పూర్తి చేయాలి. ఈ రోజున అసంపూర్ణంగా చేయబడిన పనులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. చాలామంది వివాహ జీవితాల్లో మరి అధ్వాంతంగా మధ్యలోనే విడాకులతోటి వారి యొక్క జీవితాలను అంతం పలుకుతారు. అనేక మంది వారికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జీవితాలను మధ్యలోనే ఆపి మరలా ఈ లోకం వైపు పరుగెత్తుతారు. ప్రారంభం కంటే అంతం ముఖ్యమని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో ఆయన అడుగుజాడల్లో నడిచేటువంటి నిజ విశ్వాసులుగా ఉన్నట్లయితే మీ జీవిత ప్రయాణం లేదా మీ యొక్క విశ్వాసం అనేటువంటిది అంతము వరకు కొనసాగించాలి. ప్రభు రాకడలో మనం అతి సమీపంగా జీవిస్తున్న దినాలలో ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు అంటున్నాడు కదా, నేను ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఎవనిలోనైనా విశ్వాసము కనుగొందునా అన్నాడు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఈ లోకంలో నీకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేసి ఆ పందె రంగంలో అనగా ఫినిష్డ్ వర్క్, పూర్తి చేయబడినటువంటి ఆ గొప్ప విశ్వాసంలో నువ్వు ముందుకు సాగి దేవుడు నీకు అప్పగించిన పనిని పూర్తి చేయాలి. యేసు ప్రభువును తన శిష్యులను అడిగినప్పుడు, ప్రభా నువ్వు ఈ భూలోకానికి ఎప్పుడు వస్తావు, నీవు వచ్చేటువంటి సూచనలు ఏది అని చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభు చెప్పాడు, నేను భూమి మీదకి వచ్చేటప్పుడు భూమి మీద యుద్ధాలు జరుగుతాయి, కరువులు వస్తాయి, కటకాలు వస్తాయి, మనుషుల్లో భూమి మీద శాంతి ఉండదు అని చెప్పాడు. నిజంగా ఈ రోజున మనం అదే పరిస్థితి చూస్తున్నాం కదా. యేసు ప్రభు అన్నాడు కదా, మరి అంతము వరకు సహించిన వాడు రక్షించబడును అన్నాడు. అంటే బాప్తిసం తీసుకొని నమ్మి బాప్తిసం తీసుకుంటే అది రక్షణకు ప్రారంభమైతే ఈ శ్రమలలో
నిత్యత్వం వరకు, క్రీస్తు వచ్చేంత వరకు, లేకపోతే మనం మరణమయ్యేంత వరకు కూడాను ఆ దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను మనం దానిని కొనసాగించేవారిగా, భయముతో, భక్తితో మనం దాన్ని సంపూర్ణంగా దానిని మనం అనుభవిస్తూ ఈ లోకంలో క్రీస్తులో ఆనందిస్తూ శ్రమలలో కూడా ముందుకు సాగుతూ ఆయన వచ్చేంత వరకు లేదా మరణం వరకు నమ్మకంగా ఉండి ఆ నిత్యత్వంలో ప్రవేశించి జీవకిరీటాన్ని పొందటం మనం చేయవలసిన పని. దానినే సమాప్తమైనది అని. నా సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను నీవు కొనసాగించే వ్యక్తిగా ఉన్నావా, మధ్యలో దానిని విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావు? అసంపూర్ణమైన పని దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మధ్యలో ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ చూస్తే మనం ఎవరూ సంతోషించం. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకుంటే తాను ఆ పని పూర్తి చేయటానికి ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మధ్యలో దీనిని ఆపకూడదు. ఈలో క్రీస్తులో కొనసాగాలనేటువంటి దృఢ నిశ్చయం, అలానే నిత్య పరలోక రాజ్యంలో ఆయనతో యుగయుగాలు జీవించాలి. అదే నా నిజమైనటువంటి తపన, నా యొక్క గమ్యమైనది అన్నవాడే యేసు ప్రభువును వెంబడించడానికి ఒక అడుగు ముందుకేసి రక్షణ భాగ్యాన్ని స్వీకరించాలి. ఆ రక్షణను చివరి వరకు కొనసాగించాలి. అప్పుడే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు మన నిమిత్తమై చేయవలసిన సంపూర్ణమైనటువంటి పనిని ఆ శిలువ మీద చేసి ఆయన అన్నాడు కదా, 6వ మాటగా సమాప్తమైనది, ఐ హ్యావ్ ఫినిష్డ్ ఇట్ అనేటువంటి ఒక అద్భుతమైన మాట మనకు కనపడతా ఉంది. అదే 6వ మాట. ప్రియ సోదరి సోదరుడా, ఆయనకిచ్చిన పనిని ఆయన సంపూర్ణం చేశాడు. కానీ మనకిచ్చిన పనిని ఇంతవరకు ప్రారంభించకుండా నీకు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని ఇంకా క్రీస్తు కోసం నువ్వు అప్పగించకపోతే, ఒకవేళ కొంతకాలం యేసుక్రీస్తుని వెంబడించి మరలా వెనుతిరిగినట్లయితే, ఇప్పుడే ఈ క్షణమందే ప్రభువా నీవు నా కోసం వెల చెల్లించావు, అది కూడా నువ్వు పూర్తిగా చెల్లించావు. నా విమోచనం నిమిత్తమై నా పాపముల నుంచి విడిపించడం కోసం ఆ కల్వరి శిలువలో మీరు చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది. దాన్ని నేను విశ్వసిస్తున్నాను, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ అని ఇప్పుడే మీరు ఈ టీవీ ముందు కూర్చున్నప్పుడు మీ కళ్ళు మూసుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో ఒక చిన్న ప్రార్థన, ఒక దీన ప్రార్థన మీ అంతరంగ హృదయాల్లో నుంచి చేసినట్లయితే ఈ గుడ్ ఫ్రైడే నిజంగా మీకు గుడ్ ఫ్రైడేగా ఉంటుంది. మీ జీవితం మంచిగా మార్చబడుతుంది. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అన్నాడు. సో ఇప్పటివరకు మనం 6 మాటలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఆ యేసు ప్రభు క్షమాగుణాన్ని కలిగి ఉండాలనని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు యేసు ప్రభు. అలానే 2వ మాటగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని పశ్చాత్తాపడినటువంటి దొంగ ప్రార్థన విని పరలోకాన్ని ఆయనకు ప్రసాదించాడు. 3వ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను మరి తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించి ఒక బాధ్యతాయుతమైనటువంటి కుమారుడుగా మనందరికీ మంచి పాఠాన్ని నేర్పించాడు. 4వ మాటగా నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. విడవబడినటువంటి మనల్ని, నశించిపోయే మనల్ని తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని కలిగిస్తూ తన చేయి విడిచిపెట్టబడటానికి కూడా ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు, కానీ తన సొంత కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పరలోకాన్ని అలానే భూలోకంలోనూ మనల్ని భాగ్యవంతులుగా చేయటం కోసం తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టాడు. 5వ మాటగా యేసుకు ఆత్మల దాహం తప్ప ఈ లోక సంబంధమైన దాహం లేదు. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఈ ఆత్మల దాహం కలిగి ఉండకపోతే అతడు నిజముగా రక్షించబడిన వ్యక్తి కాదు అని చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు చెప్తాడు. ఒకవేళ నీకు కానీ ఇంకా ఈ లోక సంబంధమైన దాహంతో నీవు కానీ మండిపోతూ ఉన్నట్లయితే ఇప్పుడే తన పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావో నా సహోదరి సహోదరుడా, నీవు కూడా యేసు క్రీస్తు వలె ఈ లోకంలో ఆయన కొరకు దాహము కలిగిన వ్యక్తిగా ఉంటావు. 6వ మాట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా అది పూర్తిగా వెల క్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆ పాపపు వెల చెల్లించాడు. అది ఎవరు చెల్లించలేరు. పాపమునకు క్రయధనముగా యేసు తను తానే అప్పగించుకున్నాడు. సో హీ హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్. అయితే మనం ఇంకా ఆ పని చేయలేనటువంటి వారిగా ఉన్నాం. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను చివరి వరకు కొనసాగుదాం. చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం 7వ మాటను ధ్యానం చేద్దాం.
అది లూకాసు వార్త 23:46 ఉందండి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లార్డ్, ఐ కమిట్ మై సోల్ ఇన్ యువర్ హ్యాండ్ అని యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 23:46. ఇంచుమించు 9 గంటల సమయం నుంచి గుడ్ ఫ్రైడే రోజున యూదుల సాంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు యేసు ప్రభు వారు ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో చివరికి ఆయన తన తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రాణాన్ని, తన యొక్క ఆత్మను, సోల్ అనే మాట లూకా రాస్తూ ఉన్నాడు. శరీరము వేరు, ఆత్మ వేరు. కాబట్టి యేసు ప్రభువు మనకు ఒక మంచి పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మీ యొక్క ఆత్మను మరలా తిరిగి దేవుని చేతిలో పెట్టాలి. మొన్నైనది వెనుకటి వల్ని మరి మంటికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. నా ప్రియ సోదరి సోదర, యేసు ప్రభు వారు మనకు చూపిన గొప్ప మాదిరి ఏంటంటే, చివరకు ఆయన తన యొక్క ఆత్మను తండ్రి చేతుల్లో పెట్టి సమాధానంగా ఆయన తన ప్రాణమును విడిచాడు. ఎవరైతే సాతాను చేతిలో తమ ఆత్మను పెడతారో వారు భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితిలో వారి ఆత్మ శరీరంలో నుండి బయటకు వచ్చి అగ్ని ఆరని పురుగు చావనటువంటి నిత్య నరకంలోనికి వారు త్రోసివేయబడతారు. అక్కడ యుగయుగములు వారి ఆత్మ వేధించబడుతూ ఉంటుంది. ఇదేనా మానవుని యొక్క జీవిత పరమార్థం? కాదండి. యేసుకు మన యొక్క ఆత్మను అప్పగించాలి, మన జీవితాలను యేసుకు అర్పించాలి. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ 7 మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, చివరి బొట్టు వరకు యేసు క్రీస్తు తన ప్రేమను నశించిపోతున్న మానవాళి పట్ల చూపించాడు. అది నీ పట్ల చూపించాడు, నా పట్ల చూపించాడు. ఆయన ప్రేమను వర్ణించడం మన వల్ల కాదు. సముద్రం అంతా సిర అయినా సరే, భూలోకంలో ఉన్న చెట్లన్నీ కలమైనా సరే, ఆకాశం అంతా ఒక పేపర్ అయినా సరే ఆయన ప్రేమను వర్ణించలేను అని చెప్పి ఒక జూయిష్ ఫిలాసఫర్ చెప్తాడు. అవునండి, అది యేసును నమ్మినటువంటి వారు, యేసుకు తమ జీవితాన్ని అప్పగించినటువంటి వారు మాత్రమే ఆ ప్రేమను తెలుసుకుంటారు. మీకందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ 7 మాటలు ధ్యానించినటువంటి విశ్వాసులందరి జీవితాలలో నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా, నీకు తమ జీవితాలను అప్పగించుకునేవారుగా, నీ కొరకు దాహం కలిగి జీవించేవారుగా, బాధ్యతలు నిర్వర్తించేవారుగా, శత్రువులను క్షమించేవారుగా వీక్షిస్తున్నటువంటి వీక్షకులను మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి దీవించుమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.